నేటితో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లను సన్మానించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్న మేయర్ సన్మాన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. మేయర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు గట్టిగా నినాదాలు చేశారు. దీంతో కాసేపు సమావేశంలో గందరగోళం నెలకొంది. వీడికోల సమావేశం కాదు, అది భారతీయ జనతా పార్టీ సమావేశం లెక్క అనిపించింది. సంతోషంతో మేము భార్యాభర్తలు ఇద్దరం వచ్చి కౌన్సిల్కి వెళ్ళే వాళ్ళం. కానీ ఈ రోజు ఇవాళ మా హక్కులకు మా గౌరవానికి భంగం కలిగింది. కౌన్సిల్ మహిళా కార్పొరేటర్లుగా 4 సార్లు 4 దాడులు మేము పేర్లు తెప్పించుకొని ఒక పెద్ద బహిరంగ సభలో మున్సిపల్ వస్తే కూడా మేము అన్ని సార్లు చేసుకోకుండా వచ్చినాం. కానీ వాళ్ళ కౌన్సిల్ హాల్లో పోతుంటే కూడా బయట పరిస్థితి ఉంది. మాతో సహచర కార్పొరేటర్ ఉన్న సునీలను 5 సంవత్సరాలు మేము ప్రొటెక్ట్ చేసినాం. ఏ పార్టీ వాళ్ళు వ్యతిరేకించిన ఒక మహిళా సోదరులాగా ఆడబిడ్డలాగా ఆయన ప్రొటెక్షన్ ఇచ్చినాం. కానీ ఈ రోజు మాకు ఆయన అవమానం చేసిన ఒక ఆడబిడ్డ. ముఖ్యంగా ఈరోజు గౌరవ కమిషనర్ గారు కార్పొరేటర్ల పాలకవర్గం పీరియడ్ చివరి రోజు కాబట్టి అందరికీ సన్మాన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో భాగంగా ఇంతకుముందు ఆయన కంటే ముందు నాకంటే ముందు డి శంకర్ గారు మెయిన్గా చేయడం జరిగింది. చైర్మన్లు కూడా చాలామంది చేసిండ్రు. కానీ సన్మాన కార్యక్రమం అనేది నిర్బంధంలో ఎప్పుడు చేయలేదు. దయచేసి నిర్బంధకరమైన సన్మానానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు చివరగా సన్మాన కార్యక్రమం అఫీషియల్గా అన్నారు. మరి కాషాయ కండవా వేసుకొని ఈరోజు సన్మాన కార్యక్రమం పెడితే మాకు చాలా బాధ అనిపించింది. నిన్నదాకా బీఆర్ఎస్ కండవా ఈరోజు అఫీషియల్ మీటింగ్లో కూడా ఆయన డ్రెస్ వేసుకోకుండా కాషాయ జెండాను వేసుకొని సన్మానించడం మాత్రం ఇది భారతీయ జనతా పార్టీ సమావేశం కాదు. దయచేసి గమనించాలి. ఇది వీడ్కోలు సమావేశం.